రేట్లు పెరిగిపోతా ఉన్నాయి. నేషనల్ హెల్త్ సర్వే ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా మందు వల్ల సావులు ఉన్నాయి, ప్యాన్క్రియాటిక్ డిసీజెస్ ఉన్నాయి, లివర్ సిరోసిస్ పెరిగిపోయిందని చెప్పి నేషనల్ హెల్త్ సర్వే ఈ రోజు మనకి నివేదించా ఉంది. ఒక్కళ్ళు మాట్లాడలేదు. ఇతను చెప్తున్నాడు అతను పేదవాడంట, మనందరం పెద్దంటారంట. కూర్చోబెట్టి ఎవడు అమ్ముతున్నాడు మద్యం, ఎవడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? జగనా మనవా ముఖ్యమంత్రి? ఎవడు పెద్దంటారి? జగనా మనవా? మీరు అడగండి, ఒక్కొక్క వైసీపీ నాయకుడు అడగండి. కొత్తపల్లి భూములు ఇచ్చేసారు రైతాంగం. ఇచ్చిన భూములకి పరిశ్రమలు వచ్చినాయా? ఉపాధి అవకాశాలు వచ్చినాయా? పోనీ పరిశ్రమలు పెట్టని భూముల్ని తిరిగి రైతాంగానికి ఇచ్చారా? ఇది కూడా మీరు అడగండి. ఒక్కొక్క వైసీపీ నాయకుడు వస్తే మీరు అడగాల్సింది ఎవరు దోచేసిన సొమ్మది, ఎవరు మాట్లాడాలి దానికి? మీరు ఖచ్చితంగా ఊళ్ళోకి వస్తే నిలదీయండి. అలాగే బీచ్ రోడ్ ఉంది, ఉప్పాడ బీచ్ రోడ్, అది కోత గురవుతా ఉంటే ఎందుకు ఒక వైసీపీ నాయకుడు దాని మీద సరైన ప్రణాళికలతో ఎందుకు ముందుకెళ్ళలేదు? తీర ప్రాంతాన్ని కోత గురవుతున్నప్పుడల్లా ఎందుకు మాట్లాడలేదు? ఫిషింగ్ హార్బర్, ఫిషింగ్ జెట్టీలు మత్స్యకార సోదరులకు ఎందుకు నిర్మించలేదు? ఇది కూడా ఆలోచించాలి. కోనపాకపేట, ఉప్పాడ, కొత్తపల్లి మండలంలో కోనపాకపేట, ముల్లపేట, ఉప్పాడలో ఈ తదితర గ్రామాల్లో కెమికల్ రిలీజ్ అయిపోయి అరవిందో ఫ్యాక్టరీలకు సంబంధించిన తదితర కెమికల్ ఫ్యాక్టరీస్ కాలుష్యం సముద్రంలో పెడతా ఉంటే మత్స్య సంపద నాశనం అయిపోతా ఉంది. దీని గురించి మాట్లాడేది ఎవరు? దీని గురించి నిలదీసేది ఎవరు? ఈ రోజు వైసీపీ నాయకుల నుంచి ఓట్లు అడుగుతా ఉన్నారు. మీరు అడగాల్సింది అది. నేను మీకు ఒకటే మాటిస్తున్నా, మత్స్యకార సోదరులందరికీ ఏ బీచ్ కి రోడ్డు ముంపు గురైందో, కోత గురైందో వాటికి ఆల్టర్నేట్ విధానాలు కనుక్కుంటాం. నేను ఒక సంవత్సరానికి ఒక ఎన్నికలకి రావట్లేదు. నేను పిఠాపురం ఇది నేను గుండెల్లో పెట్టుకోవడానికి వచ్చాను. నియోజకవర్గాన్ని పారిపోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను రాష్ట్రం చూశాను కానీ ఒక ఊరుని చూడలేదు నేను ఇప్పుడు దాకా. ఆ నియోజకవర్గం శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసింది, బషీర్ పాప దర్గా ఉన్నది యా నేల, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఉన్న నేల, కుక్కుటేశ్వరుడు వెలిసిన నేల, రామాలయం ఉన్న నేల, రామేశ్వరుడు ఉన్న నేల, ఈ దేవాలయాలు ఉన్న నేల. ఈ నేలకి నేను రుణపడి ఉంటాను. మీకోసం ప్రత్యేకంగా నేను ఇక్కడే మన వాళ్ళని అడిగాను, ఇక్కడే ఇల్లు తీసుకుంటాను. ఇల్లు తీసుకుంటాను. నేను ఖచ్చితంగా ప్రత్యేకించి 54 గ్రామాల బాధ్యత, ఒక పర్మనెంట్ ఆఫీస్ పెట్టి, కార్యవర్గాన్ని పెట్టి, నేను వర్మ గారి అనుభవం, ఉదయ్ శ్రీనివాస్ గారి యువరత్వం, వీటన్నిటితోటి ప్రత్యేకించి 54 గ్రామాల మీద నేను కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా చెప్తున్నా. వెనకబడిన కులం లేదు, ఓసీ కులం లేదు, ముస్లిం అని లేదు, ఎస్సీ అని లేదు, క్రిస్టియన్ అని లేదు. నేను జాషువా విశ్వనరుణ్ణి అందరినీ గుండెలో పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ నేల, పిఠాపురం నేల చెప్తా ఉంది. ఒక ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ 1905లో ఉన్నప్పటి నుంచి వెలిసింది. ఇక్కడ పెట్టారు. ఇక్కడ అలాగే బషీర్ పాపమ్మ దర్గా మనం వెలిసింది. ఇది దాదాపు 5 దశాబ్దాల నుంచి ఆ పీఠం ఇక్కడ ఉంది. అలాగే దత్తుడి పీఠం కానీ ఇవన్నీ మనకి భారతదేశంలోనే. నేను పిఠాపురం వచ్చానని తెలిసి కానీ మనకి నేషనల్ ఛానల్స్ వచ్చినాయి. నేను వాళ్ళందరికీ చెప్పాను, భారతదేశంలో పిఠాపురం ఖ్యాతిని మొత్తం అందరికీ దేశం మొత్తం తెలియజేస్తాం. దీనిని నెంబర్ 1 మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. ఇక్కడ ఇంతమంది యువతున్నారు.
యువతకు సంబంధించి ఒకటే అడుగుతున్నాం. మీకు 10 సంవత్సరాల భవిష్యత్తు కావాలా, ఒక 5,000 జీతం కావాలని ఆలోచించుకోండి. మత్స్యకార యువతనే తీసుకున్నాం. మీకు జట్టీలు కావాలా, లేదా 5,000 డబ్బులు నెలకు 2 నెలలకు ఒకసారి పడేస్తే సరిపోతుంది ఆలోచించండి. జట్టీలు పెడితే మీ సంపద మీరు సంపాదించుకోవచ్చు. జట్టీల మీద నిర్మాణం జరగదు. జట్టీలు బీచ్ల మీద జట్టీల నిర్మాణం జరగదు. ఎందుకంటే మీరు ఎప్పుడు దేహి అంటా ఉండాలి ప్రభుత్వాన్ని. నేను చెప్తున్నా, మీరు ఎవరిని దేహి అనే పరిస్థితులు నేను పెట్టను. మీరు 10 మందికి ఇచ్చే స్థానంలోనే పెడతాను నేను. నేను హుదుహు తుఫాన్ అప్పుడు శ్రీకాకుళం అయితే రణస్థలం దగ్గర ఒక యువకుడు చెప్పిన మాట, మీలాగా ఒక యువకుడు కడుపు మండి ఒకే మాట అన్నాడు. తుఫాన్ వచ్చినంత నలిగిపోతా ఉంటే వాళ్ళందరూ ఒకసారి 10 కేజీలు బియ్యం చేతులు దులుపుకుంటా ఉంటే అన్నాడు. అన్న మాకు కావాల్సింది 10 కేజీలు బియ్యం కాదన్నా, ఒక 10 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వమన్నాడు. సగటు యువకుడి తాలూకు మనోవేదన 2047 ఎంతో దూరంలో లేదు. మీరు ఈసారి వేసే ఓటు జగన్ మాయ మాటలకి మర్చి మోసపోయి వేయకండి. నేను నన్ను దశాబ్దం చూశాను. దశాబ్దం ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారు. నాలాంటి వాడిని ఓడిపోతే పార్టీ మార్చేస్తాడు. దశాబ్దం ఎవరు లేరు నాకు. మీరు తప్ప, మీరు ఇచ్చే బలం తప్ప, మీరు ఇచ్చే మనోబలం తప్ప ఎవరు లేరు నా దగ్గర. దాన్ని నమ్ముకునే దశాబ్దం పార్టీ నడిపాను. షర్మిల గారు, జగన్ గారి చెల్లెలు, ఆవిడ కూడా కాంగ్రెస్ లో విలీనం చేసేశారు పార్టీ. జనసేన ఒక్కటే ఆటుపోట్లు తింటూ మనకి సముద్రం కోత గురైన నిలబెట్టుకున్నా ఉన్నాం జనసేన పార్టీని. అంటే ఎందుకు నిలబడ్డామంటే, నేను నిలబడడానికి మీ వెనక నడవడానికి నేను నిలబడే ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు రఘురామరాజన్ గారు ఆర్బీఐ గవర్నర్, ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్, ఆయన ఒకటే మాట్లాడుతున్నారు, 2047 విజన్ కి యువతకు ఉపాధి అవకాశాలు కావాలంటే మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి. మనకి పిఠాపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, మీకు 20 సెక్టార్స్ లో మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తెచ్చే బాధ్యత, మిమ్మల్ని ఉపాధికి అర్హత తెచ్చే బాధ్యత నేను ప్రత్యేకించి తీసుకుంటాను. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, నాకు మీకు ఏం తేడా లేదు. నన్ను చెప్తాను, ముఖ్యంగా యువతకి చెప్తున్నా, పవన్ కళ్యాణ్కి మీకు ఏం తేడా లేదు. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, జగన్ గారిలాగా ఒక ముఖ్యమంత్రి కొడుకుని కాదు, వాళ్ళ తాతగారిలాగా గనుల యజమాని కాదు, మామూలు సగటు ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చిన వాడిని.